ఏదైతుందో నోవాహు అంటే నెమ్మది అని అర్థం. నోవాహు అనే పేరులో నుంచి వచ్చినటువంటి అదే ఇంకొక పదము మెనూఖా. ఈ మెనూఖా అనే మాటకి ఒక రకమైనటువంటి లేకపోతే దైవికమైన అంతరంగ సంబంధమైనటువంటి విశ్రాంతి అని అర్థం. ఈ విశ్రాంతి మనకు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని, ఈ యొక్క విశ్రాంతిని మనం ధ్యానం చేస్తాం. గమనించండి ఒకసారి. మొట్టమొదట నువ్వు నేను గ్రహించాల్సిన మొదటి విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మొదటి విషయం ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ మాటకు అర్థం ఏంటంటే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, అందరం అందాం అన్నమాట, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ యెహోవా నా కాపరి అంటే, ఈ కాపరి ఎక్కడున్నాడు అని అడిగితే మనలో ఉన్నాడు. ఈ ఘనమైనటువంటి గొప్ప కాపరి లోపలున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అంటే, లోకంలో ఉన్నదేంటి అని అడిగామనుకోండి, లోకంలో ఉన్నదంతయు ఏమేమున్నాయట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి లోకంలో ఉన్న విషయాలు. అయితే గమనించండి ఒకసారి, ఈ లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా, అనగా వాటిని ప్రేరేపించే విషయాలు బయట ఉన్నాయి. వాటికంటే గొప్పవాడు నీ లోపలుండి ఆత్మఫలాలను ఫలింపజేస్తూ నిన్ను బలపరిచి, శక్తిని బలాన్ని, దేవుని ప్రేమను పొందుకొని ఆ ప్రేమలో ఫలము ఫలించడానికి నిన్ను ప్రేరేపించే పరిశుద్ధాత్ముడి లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి వాడు బయట ఉన్నటువంటి యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ప్రేరేపించే వానికన్నా గొప్పవాడు. నీ లోపల ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. లోపల ఉన్నవాడు చేసే పనులు, లోకంలో ఉన్నవాడు చేసే పనులు ఏంటివి గమనించండి ఒకసారి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ప్రేరేపించేవాడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. అయితే లోపల మనందరము కూడా ఒక ఆత్మచేత నింపబడి ఉన్నాం. యెహోవా ఆత్మచేత, క్రీస్తు ఆత్మచేత, దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నింపబడి ఉన్నాం కదా. ఈ నింపబడిన వారందరము గట్టిగాను ఖచ్చితంగాను నిశ్చయంగా చెప్పదగిన మాట, లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోపల ఉన్నటువంటి గొప్పవాడు చేసే పనులు గమనించండి ఒకసారి. ఇది మొదటి మాట. ఈ మాట పలకడానికి చాలా ధైర్యం కావాలి. ఈ మాట పలకడానికి మన ఆలోచనలు, మన యొక్క బయట ఉన్నటువంటి విషయాలన్నీ దాటి, బయట ఉన్నటువంటి విషయాలు జరుగుతున్నా లేకపోతే మనం అనుభవిస్తున్న వాటన్నిటినీ దాటి విశ్వాసంతో నాలో ఉన్నవాడు గొప్పవాడు అని పలుకగలం. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. ఆ గొప్పవాణిని మనము ఆరాధిస్తున్నాం. అయితే ఆ గొప్పవాణిని కాపరిగా కలిగి ఉన్నాం. ఆ గొప్పవాణిని ఎలా కలిగి ఉన్నాం? కాపరి అనండి ఒకసారి. కాపరిగా కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ కాపరి, యెహోవా నా కాపరి అనగా సర్వ సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించి పరిపాలిస్తూ సర్వాధికారము, సార్వభౌమత్వము అనే మాట లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఆ సార్వభౌముడు, ఆ సర్వ అధికారం కలిగినటువంటి వాడు కాపరిగా ఉండి పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలించే దేవుడు గమనించండి ఒకసారి. ఆయన ఎవరికి ఎక్కడ కాపరి అయి ఉన్నాడు గమనించండి. ఆత్మలకు కాపరి అయి ఉన్నాడు అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఆత్మలు అనే మాట దగ్గర నాట్ సోల్ అని అర్థం. మనలో దేవుడు అనుగ్రహించిన సోల్కి ఈ కాపరి అయి ఉన్నాడు అనే మాటను ఒక్కసారి చదువుదాం ఒకసారి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఒక్కసారి ఆ మాటని జాగ్రత్తగా గమనించండి ఒకసారి. యెహోవా నా కాపరి అనండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అయితే ఈ కాపరి ఎలాంటి కాపరి? ఈ కాపరి దేనికి కాపరి అనేది ముందు మనం అర్థం చేసుకుందాం. మొదటిగా గమనించండి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. అయితే ఆ గొప్పవాడైన వాడు కాపరి ఉన్నాడు. ఈ కాపరి మన ప్రాణములకు లేదా మన ఆత్మలకు కాపరి. ఇంగ్లీష్లో సోల్ అని రాసి ఉంటుంది.
నాట్ స్పిరిట్. సోల్కి కాపరి. సోల్ అనే మాటని అర్థం చేసుకోవాలి మనం. గమనించండి ఒకసారి. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి నరుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ, తెలుగులో మనకు జీవాత్మ అయిను అని ఉంది. ఇంగ్లీష్లో లివింగ్ సోల్. వీఆర్ ఆల్ బికమ్ లివింగ్ సోల్స్ అయ్యాం. ఆ సోల్స్కి ఈయన కాపరి, అధ్యక్షుడై ఉన్నాడు అని చదువుతున్నాం. చదవండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. గొర్రెల వలె మనందరము దారి తప్పిపోయామట. గొర్రెల వలె మనందరము దారి తప్పిపోతే, అయితే ఇప్పుడు ఆత్మల కాపరి అనగా మన సోల్ యొక్క కాపరి. సోల్ అనండి ఒకసారి. సోల్ అంటే ఇందులో 3 విషయాలు ఉంటాయి. సోల్లో 3 విషయాలు ఉంటాయి. ఒక్కసారి గుర్తు చేస్తాను. నెంబర్ 1, మొదటిది ఏంటంటే మన ఇంటెలిజెన్స్, మన అవగాహన, మన జ్ఞానము, తెలివి, వివేచన ఇదంతా కూడా సోల్లో ఉంటుంది. మన బ్రెయిన్లోనో మన బాడీలో ఉండదు, అది మన సోల్లో ఉంటుంది. మన ఇంటెలిజెన్స్, మన అవగాహన, మన తెలివి, మన వివేచన ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? సోల్లో ఉంటాయి. తర్వాత రెండవది ఏంటంటే ఈ యొక్క సోల్లోనే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. మన యొక్క ఎమోషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? సోల్లో ఉంటాయి. గమనించండి ఒకసారి. ఆత్మల కాపరి, సోల్కి కాపరి అంటే అర్థమైంది. యెహోవా నా కాపరి అంటే యెహోవా నా సోల్కి కాపరి అని అర్థం. ఆ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గమనించండి ఒకసారి. ఈ యొక్క సోల్లో 3 విషయాలు ఉంటాయి. ఒకటి మన అవగాహన, జ్ఞానము, తెలివి, వివేచన, ఈ యొక్క మన ఐక్యూ అంతా కూడా సోల్లో ఉంటుంది. రెండవది మన ఎమోషన్స్, భావోద్వేగాలు అంటాం. అన్ని రకాల ఎమోషన్స్ అన్నీ కూడా సోల్లో ఉంటాయి. నెక్స్ట్ మూడోది మన యొక్క అడాప్టబిలిటీ ఆర్ విల్లింగ్నెస్ అంటాం, చాయిస్ అంటాం. అంటే ఎటెళ్ళాలి, ఏం చేయాలి, ఏది నిర్ణయించుకోవాలి, ఏది ముట్టుకోవాలి, ఏది ముట్టుకోవద్దు, ఏం చేయాలి, ఏం చేయకూడదు తీసుకునే ఆ నిర్ణయాధికారం ఎక్కడుంటుంది? సోల్లో ఉంటుంది. సోల్లో ఉండే 3 విషయాలు ఏమేమి చెప్పాను నేను? ఒకటి మన ఐక్యూ, మన ఇంటెలిజెన్స్ అంతా కూడా, మన అవగాహన, జ్ఞానం, తెలివి అంతా కూడా సోల్లో ఉంటుంది. 2 ఎమోషన్స్ అనగా మన భావోద్వేగాలన్నీ కూడా సోల్లో ఉంటాయి. 3 చాయిస్, అడాప్టబిలిటీ, లేకపోతే ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఎటు వెళ్ళాలో నిర్ణయించుకునే నిర్ణయాధికారం. ఇవి 3 ఎక్కడుంటాయి? ఇవి మన బ్రెయిన్లో ఉండవు, మన బాడీలో ఉండవు, ఎక్కడ ఉండవు, మన సోల్లో ఉంటాయి. గమనించండి ఒకసారి. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి నరుని నాసికారంధ్రాలు జీవవాయువును ఊదగా నరుడు లివింగ్ సోల్ అయ్యాడు. ఆ సోల్లో ఇవి 3 ఉంటాయి. ఇవి 3 ఈ బాడీని ఆపరేట్ చేస్తున్నాయి. ఇవి 3 కలిసి అనగా ఈ 3 ఉన్నటువంటి సోల్ వచ్చి ఈ బాడీలో నివసిస్తూ ఉంది. మనం బాడీలో మన సోల్ నివసిస్తూ ఉంది. సోల్ రక్షణ పొందాలి. మన రక్షణ సోల్కి మొదట ఆత్మల సంపాదన అంటాం కదా, సోల్స్ని సంపాదించుకుంటాం. గమనించండి ఒకసారి. ఆత్మలకు కాపరి యేసు అంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని. ఆ గొర్రె ఎవరు అంటే మన యొక్క సోల్. ఈ సోల్ ఏమైందట? తప్పిపోయిందట. ఈ సోల్ గురించి ఏమని రాస్తుందండి? మనందరము మన దారి తప్పిపోయాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. 7వ వచనం చదువుతాం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ముందు 6వ వచనం చదువుతాం. 6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవునికి స్తోత్రం. మనందరం తప్పిపోయాము అంటే మనం అంటాం ఎక్కడికి తప్పులేదు కదా అని. తప్పిపోయింది ఎవరు అంటే మన సోల్ తప్పిపోయింది. ఈ సోల్ దాని యొక్క ఎమోషన్స్తోను, లేకపోతే దాని యొక్క ఇంటెలిజెన్స్ అవగాహన విషయంలోను, లేకపోతే ఆ యొక్క చాయిస్ విషయంలో మనం గొర్రెల వలె హృదయ ఆలోచన బట్టి ఈడవబడి తప్పిపోయాము. అయితే గమనించండి ఒకసారి. ఈ తప్పిపోయినటువంటి మనందరము కూడా ఒక దగ్గర చేరుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఆత్మల కాపరి, మన సోల్ యొక్క కాపరి దగ్గరికి వచ్చాం. ఆ కాపరి యెహోవా నా కాపరి అని ఎవరు వాడుతున్నారు? ఇప్పుడు నేను వాడట్లేదు, నాలో ఉన్న సోల్ మాట్లాడుతుంది. 103వ కీర్తన కూడా ఏమని ఉంటుంది? బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, బ్లెస్ ద లార్డ్ ఓ మై, నా ప్రాణమా యెహోవాను. అయితే ఈ సోల్ అనే పదానికి సరైనటువంటి తెలుగు పదం లేదు, సరైనటువంటి పదం లేదు. అందుకే కొన్ని చోట్ల
ప్రాణం అని రాస్తుంది, కొన్ని చోట్ల ఆత్మ అని రాస్తుంది. సరే, ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రాణమునకు సేద తీర్చుట అనేది ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్న విషయం. సోల్కి అవసరమైనటువంటి ఒక విశ్రాంతి అవసరం. ఎవరికి అవసరం విశ్రాంతి? మన సోల్కి అవసరం. ఈ సోల్కి విశ్రాంతి కలుగజేసే విషయంలో కాపరి ఎలా పనిచేస్తున్నాడో మనం తెలుసుకోవడం కోసం, గ్రహించడం కోసం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సోల్కి విశ్రాంతి ఎలా దొరుకుతూ ఉంది? నంబర్ 1, మొదటి విషయం మనం గమనించాల్సిన మొదటి విషయం మాట్లాడుకున్నాం. నా లోపల ఉన్నవాడు బయట ఉన్నవానికన్నా, లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. ఒక గొప్ప కాపరిని కలిగి ఉన్నాము అనే సంగతి మొదట మనకు తెలిసి ఉండాలి. సరే, నా బయట ఏవో పరిస్థితులు, ఏవో ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. వాటన్నిటిలో ఏదో జరిగితే విశ్రాంతి తీసుకుంటాం, ఏమన్నా జరిగితే బాధ నుంచి నివారణ పొందుతాం. ఏదైనా జరిగితే ఇదొస్తే అదొస్తే అదైతే ఇదైతే, ఇలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే నాకు విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే వాటన్నిటికంటే ముందు ఈ కాపరి మన సోల్ని తృప్తిపరిచి సోల్ అవసరమైనటువంటి ఒక సేద తీర్చుట అనగా సోల్కి విశ్రాంతినిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, ఆ యొక్క సెరెనిటీ అంటాం ఇంగ్లీష్లో, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క విశ్రాంతిని, నెమ్మదిని కలుగజేసే ఆత్మల కాపరి గురించి మాట్లాడుకుంటున్నాం. గమనించండి ఒకసారి. మనము మన ఇష్టం వచ్చినట్టు మన త్రోవ తప్పిపోతే, ఇప్పుడు ఆ తప్పిపోయినటువంటి మనందరము కూడా ఒక కాపరి దగ్గరికి మనం చేరుకున్నాం. అయితే ఈ కాపరి దేనికి కాపరి అని అడిగితే మన సోల్కి కాపరి అయి ఉన్నాడు. అనగా మన యొక్క ప్రాణము లేదా మన ఆత్మకి ఆయన ఆత్మల కాపరియు అధ్యక్షుని దగ్గరికి మనం వచ్చాం. గమనించండి ఒకసారి. ఈ ఆత్మల కాపరి అధ్యక్షుడు. నంబర్ 1, మొదటి విషయం, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. ఈ ఆత్మల కాపరి గురించి మాట్లాడేటప్పుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పాలి అంటే ఇది అందరికీ అయ్యే పని కాదు. ఇది అందరూ చెప్పే మాట కాదు, అందరూ అనదగినటువంటి మాట కాదు, లేదా అందరూ మాట్లాడే మాట అస్సలు కాదు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఈ ఆత్మల కాపరి అనగా ఒకటి పరిశుద్ధాత్మ గురించి నేను మాట్లాడుతున్నాను. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ఆత్మ అనబడుతున్న దేవుని ఆత్మ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ ఆత్మ మన సోల్కి కాపరి అయి ఉన్నాడు. ఈ ఆత్మ మన లోపలికి వచ్చి ఆయన కలుగు చేసే విషయం ఏంటంటే మనకు ఆదరణ కలుగు చేస్తాడు అని చదువుకుంటాం. గమనించండి ఒకసారి. ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి ఒక మాటను ముందు జ్ఞాపకం చేయాలి. ఇది అందరికీ కాదు, అందరూ పొందలేరు. ఇది అందరికీ కాదు, అందరూ పొందలేరు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఎవరు అనగలరు ఈ మాట? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడని ఎవరు అనగలరు? ఆ మాట అనగలిగిన వారిని ముందు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఈ మాట అంటానికి ఎలాంటి ఎవరైతే అనగలరో జ్ఞాపకం చేస్తాను. గమనించండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుడు ఆ యొక్క ఉదాహరణకి కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు కొర్నేలి అంటే అన్యజనులు, లేకపోతే దేవుని ప్రజలు కానివారు, సున్నతి లేనివారు అని అర్థం. గమనించండి ఒకసారి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అది రాస్తుంది. విషయం ఏంటంటే దేవుడు మొట్టమొదట అందరినీ రక్షించుకునే ప్రాసెస్లో దేవుడు దానికి ఒక ప్రణాళిక వేశాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, ఆ ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆ ప్రణాళిక ఒక మోడల్ పర్సన్, ఒక మోడల్ ఫ్యామిలీ, ఒక మోడల్ నేషన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ మోడల్ ఫ్యామిలీని వారితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అంతేకాదు వారి చుట్టూ ఒక గోడ కట్టాడు, లేదా వారి చుట్టూ ఒక కంచె వేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి. ద స్ట్రాటజీ ఆఫ్ గాడ్, దైవిక స్ట్రాటజీ ఇది, దేవుని గొప్ప ప్రణాళిక. ఈ యొక్క మోడల్ నేషన్, మోడల్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, లేదా దేవుని ప్రజలు, లేకపోతే దేవుని నిబంధన జనాంగం అన్నాం కదా. ఈ నిబంధన కలిగినటువంటి వారికి, లేకపోతే లోకములో ఉండి లోకాశల చేత ప్రేరేపించబడుతూ తప్పిపోయినటువంటి వాళ్ళందరినీ రక్షించడం కోసం ముందు ఆయన ఏం చేయాలంటే, కాపరి గొర్రెలు నడిపించే విధానం చూసారు ఎప్పుడైనా? కాపరి గొర్రెల్ని నడిపించే విధానం చూసారు ఎప్పుడన్నా? ఎయిదర్ ముందన నడుస్తాడు, వెనకన నడుస్తాడు. ఒకవేళ కాపరి ముందు నడుస్తున్నాడు అనుకుందాం. ముందు నడిచేటప్పుడు ఆ కాపరికి తగులుతూ ఒక గొర్రె ఉంటుంది. కాపరికి ఆనుకొని లేదా కాపరిని తగులుతూ
కాపరిని గమనిస్తూ నడిచేది ఒకటే గొర్రె ఉంటుంది. ఆ గొర్రెని తగులుతూ 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 ఆనుకొని మిగిలిన గొర్రెలన్నీ ప్రయాణం చేస్తాయి. అర్థమవుతుందని మాట్లాడేది. సో అంటే దేవుని రక్షణ ప్రణాళికలో మొదట ఒక భాగాన్ని లేకపోతే తనకి లోబడే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. అబ్రహాంతో దేవుడు అంటాడు, నీవు నా ఎదుట నిందారహితుడివై నడువు అంటాడు. నీవు నా ఎదుట ఓకే, ఇంకో మాట అడుగుతాను, నాకు చెప్పండి. యెహోవా నా కాపరి అని మొదటిసారి పలికింది ఎవరు? యెహోవా నా కాపరి అని మొదట అన్నది ఎవరు? అందరూ అనుకుంటాం దావీదు అనుకుంటాం. మరి దావీదుకి ఎవరు చెప్పారు యెహోవా నా కాపరి అని అనమని? అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులు మొదటి గొర్రెలు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు మొదటి గొర్రెలు. యూనో, యాకోబు అంటాడు యెహోవా నా కాపరి అని. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ముగ్గురిని, అంటే ఇందాక నేను చెప్పాను కదా కాపరి ఎలా నడిపిస్తాడు గొర్రెల్ని అంటే, కాపరి ముందు నడిచినప్పుడు కాపరిని ఆనుకొని కాపరిని చూస్తూ నడిచే గొర్రె ఒకటే ఉంటుంది, ఒకటి లేదా ఓ చిన్న మంద ఉంటుంది. ఆ కాపరిని ఆనుకొని నడిచే ఆ గొర్రెని చూస్తూ ఆ గొర్రెని తగులుతూ ఆనుకొని మిగిలిన గొర్రెలు కలిసి నడుస్తాయి. అలాగ గొప్ప మంద నడుస్తూ ఉంటుంది. ఇలాగా అబ్రహామ, నేను నీ యందు సకల వంశాలని ఆశీర్వదిస్తాను అన్నాడు యెహోవా నా కాపరి. నీ యందు సకల వంశాలను ఆశీర్వదిస్తాను. 17వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నా ఎదుట నిందారహితముగా నడు, నువ్వు నా ఎదురుగా నడు, లేకపోతే నాతో కలిసి నడు అని చెప్తున్నాడు. అంటే నేను ఎటు నడిపిస్తే అటు నడు. అంతేకాదు యెషయా గ్రంథంలో ఇలా రాస్తుంది, అన్ని రెఫరెన్సెస్ ఇప్పుడు చూపిస్తాను. కానీ ఏమన్నదంటే, నీవు వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు ఇదే త్రోవ, ఇదిగో ఇదే త్రోవ అని ఏమొస్తుందట, వెనక నుంచి ఒక శబ్దం వినపడుతుందట. కుడికి తిరుగని ఎడమకు తిరుగని ఒక శబ్దం వినపడుతుంది. నీకు కనిపించినట్టు లోకంలో ఉన్నవాడు ప్రేరేపించినట్టుగా నడవకుండా నీ వెనకాల వినపడే ఆ స్వరాన్ని అనుసరించి, కాపరి స్వరాన్ని అనుసరించి నడు అని చెప్పి, మొదటిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మొదటి గొర్రెలు. యెహోవా గొర్రెలు అంటాం వాటిని, ఆ ముగ్గురిని. ఓకే, సో మొదటిసారి యెహోవా నా కాపరి అన్నది ఎవరు? యాకోబు అన్నాడు. ఆ కాపరిత్వాన్ని అనుభవించింది ఎవరంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. ఓకే, ఆ వచనం చదువుతాం చూడండి ఒకసారి. ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, అంటే ఒక కాపరి ఎదుట కాపరి యొక్క స్వరాన్ని అనుసరిస్తూ ఏ కాపరి ఎదుట నడుచుచుండిరో అని అర్థం. అక్కడ చదవండి ఒకసారి 15వ వచనం. అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. యాక్చువల్గా పోషించుట అన్న దగ్గర ఎవరు నన్ను కాపరిగా ఉన్నారో అని అర్థం. షెపర్డ్, రోయి అంటాం. అనగా యెహోవా రోయి అంటే కాపరి, చూస్తూ ఆదరిస్తూ నడిపించేవాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటిగా ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ కాపరి ఎదుట నిర్దోషంగా నడిచారట. ఆ నడుస్తున్నటువంటి ఆ కాపరి గొర్రెలు ఎవరైతే ఉన్నారో వారిని అనుకొని మిగతా వారు నడవాలి. అబ్రహామా, నీ సంతానమునందు సకల వంశాలని దీవిస్తాను అన్నాడు. గమనించండి, అంటే సకల వంశాలు నీ యందు అంటుకట్టబడి వాళ్ళని కూడా ఈ గొర్రెలతో కలిపి నడిపించాలి. ఆ గొర్రెలను కూడా ఈ గొర్రెలతో, అనగా ఈ భూమి మీద అన్ని గొర్రెలు తప్పిపోయాయి. తప్పిన వాళ్ళందరూ కూడా సరిగ్గా నడిపించడం కోసం దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, కాపరి ప్రణాళిక అంటాం. అనండి ఒకసారి మాట. ఓకే, కాపరితో ప్రణాళిక ఎలా నడిపించగలం? గొర్రెలన్నింటినీ బెదిరించలేం, కొట్టలేం, తిట్టలేం, గొర్రెని ఏమి చేయలేం, గొర్రెకి అర్థం కాదు. సో వాటన్నిటిని నడిపించడం కోసం మొదట 1, 2, 3 అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ యొక్క దేవుని యొక్క ఎదుట నిర్దోషంగా నడిచారట. వారికి ఆయన కాపరి అయి ఉన్నాడట. యేసయ్య అంటారు ఒక మాట, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే అందరూ కూడా ఆ స్వరాన్ని వినలేరు.
సో వినగలిగిన ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు నడుస్తుంటే ఇప్పుడు యాకోబు అంటున్నాడు, ఎవరు నేను పుట్టినది మొదలుకొని నన్ను కాపాడుతూ పోషిస్తున్నాడో, లేకపోతే ఎవరు నాకు కాపరై ఉన్నాడో అంటున్నాడు. యాక్చువల్గా హీబ్రూలో అక్కడ మొదటిసారి రాస్తుంది. దాన్ని ధ్యానించిన దావీదు, ఆ మాటని ధ్యానించిన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి అన్నాడు. ఒకసారి కొంచెం గట్టిగా. ఈరోజు ఆ యెహోవాను, దేవుణ్ణి, క్రీస్తును మనం ఎలా కాపరిగా కలిగి ఉన్నామో, పరిశుద్ధాత్ముడు మన లోపలుండి ఆయన కాపరిత్వం ఎలా ఉందో జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి ఒకసారి. ఒక విశ్రాంతి మనకు కల్పించడం ఎలాగో కలుగజేసే విధానాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. గమనించండి ఒకసారి. ఇక్కడ ఆ గొర్రెలు ఏవైతే లేకపోతే సపరేట్ చేయబడ్డాయో వారికి మిగిలిన గొర్రెలు ఉన్నాయి కదా, అనగా లోకాశల చేత ఈడవబడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు కదా, అన్యజనులు ఉన్నారు కదా, వారికి వీళ్ళకి మధ్యలో ఒక పెద్ద గోడ కట్టారు, ఒక కంచె వేశాడు దేవుడు. గమనించాలి ఒకసారి, ఈ మాటని జాగ్రత్తగా వినాలి. ఓకే, దేవుడు మొదట ఈ గొర్రెలను సపరేట్ చేసుకొని, ఈ గొర్రెలు తన మాట వినే విధంగా సాక్షి గొర్రెలుగా, తర్వాత కాపరి స్వరం వింటూ నడిచే గొర్రెలుగా వాటిని ఏర్పాటు చేసి, అవి తన మాట చొప్పున నడుస్తూ ఉన్నప్పుడు వాటికి మిగిలిన లోకంలో ఉన్న వారికి, ఈ కాపరిత్వం క్రింద ఉన్న వారికి మధ్య ఒక గోడని, ఒక బలమైనటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయబడింది, ఒక కంచె ఏర్పాటు చేయబడింది. ఆమేన్. అయితే గమనించండి ఒకసారి. ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడుతున్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగంలో నుండి దేవుడు తన కుమారుడు అయినటువంటి క్రీస్తును భూమి మీదకి పంపించాడు. ఆ కుమారుడు నేను గొర్రెల మంచి కాపరిని అంటున్నాడు. గమనించండి ఒకసారి. ఈ కాపరి చేసే పనేంటి, క్రీస్తు చేసే పనేంటంటే, ఇప్పటిదాకా ఈ గొర్రెలు దేవుణ్ణి అనుసరించి, కాపరిని అనుసరించి నడిచాయి కదా. యెహోవా నా కాపరి అనండి ఒకసారి. ఈ గొర్రెలన్నీ యెహోవా నా కాపరి వెనకాల నడిచాయి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారి సంతానం అంతా కూడా ఆ కాపరత్వం కింద నడిచాయి. బాగుంది. అయితే ఇప్పుడు మిగిలినటువంటి సకల వంశాలు అంటుగట్టబడి అవి కూడా చక్కని మార్గంలో నడిపించబడినట్లుగా ఆ మధ్యపు గోడను కూలగొట్టాడట. ఎవరు? క్రీస్తు. ఓకే, మాకును మీకును అంటే దేవుని నడిపింపు క్రింద ఉన్నటువంటి గొర్రెలకి, తర్వాత లోకాశల చేత ఈడబడుతున్నటువంటి గొర్రెలకు మధ్య ఉన్నటువంటి గోడను పడద్రోశాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14-18 వచనంలో రాస్తుంది. ఆ మధ్యపు గోడను కూలద్రోసి, అనగా మాకు మీకు అంటే మేము దేవుణ్ణి అనుసరించి కాపరిత్వం క్రింద ఉన్నాం, మీరు లేరు. గమనించండి ఒకసారి. మొదటి మాట మాట్లాడుకున్నాం, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని మాట్లాడుకున్నాం. రెండో విషయం నేను మాట్లాడుతున్నాను ఏంటంటే, ఈ మాట అనడానికి అందరికీ అర్హత లేదు. ఈ మాట అనటానికి మనకున్న భాగ్యం ఎంత గొప్పదో చెప్పడం కోసం ఈ మాటలు చెప్తా ఉన్నాను. అయితే ఒక దినమున ఈ యొక్క క్రీస్తు ఆ మధ్యపు గోడను కూలద్రోసిన తర్వాత పేతురు, అప్పటిదాకా క్రైస్తవ్యం ఓన్లీ ఇశ్రాయేల్ మధ్యలోనే ఉందని మాట్లాడుకున్నాం, లాస్ట్ వీక్గా మాట్లాడుకున్నాం. అయితే గమనించండి, పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాస్తుంది. ఏమని రాస్తుందంటే, పేతురు అంటాడు, వారు ఆ యొక్క ఆత్మచేత నింపబడ్డాన్ని అనుభవించారు. చదువుదాం ఒకసారి మాట. 10వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరూ మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ వరము అన్యజనుల మీద, అనగా సున్నతి లేని, అనగా గోడ యువతల గోడ అవతల ఉన్నారు కదా, ఆ గొర్రెల మీద కూడా ఈ ఆత్మ నింపబడ్డాన్ని, ఈ ఆత్మ వారి హృదయాలను నింపడాన్ని అప్పుడు చూశారు. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. చూసి విభ్రాంతి నొందిరి. అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చెప్పగలడా? గమనించండి ఒకసారి ఈ మాట అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు అన్నాడు. ఒకసారి మాట.
ఈ వరము ఆ దేవుని ప్రజలై ఉండి దేవుని కాపరిత్వం క్రింద ఉన్నటువంటి వారికి మాత్రమే కేటాయించినటువంటి వరం. అంతేకాదు దీనికి 2-3 పదాలు ఉన్నాయి, గమనించండి ఒకసారి. అంటే ఈ రోజున క్రీస్తు యేసును నమ్ముకొని జీవం కలిగిన దేవుని తట్టు తిరిగి జీవం కలిగిన దేవుని వాక్యం చేతబట్టుకొని, ఇదిగో ఈ వాక్యం అనుసరిస్తూ నడుస్తూ యెహోవా నా కాపరని పాట పాడుతున్నాం, యెహోవా నా కాపరని మనం కూడా పలుకుతున్నాం. ఆ పలుకగలగడానికి మనకున్న అర్హత గురించి జ్ఞాపకం చేస్తున్నాను, మనకున్నటువంటి ధన్యత గురించి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే కేవలము అబ్రహాం, ఇస్సాకు, యాకోబులనే ముగ్గురే గొర్రెలు దేవుణ్ణి అనుసరించారు, అనగా దేవుని యొక్క కాపరిత్వం క్రింద ఉన్నారు. ఆ తర్వాత వారి కుటుంబం అయితే వారికి మిగిలిన వారికి మధ్య ఒక పెద్ద గోడ ఉండేది. క్రీస్తు యేసునందు ఆ గోడ కూల్చివేయబడిన తర్వాత అన్యజనులైనటువంటి వారు కూడా అబ్రహాము సంతానంతో అంటుకట్టబడి దీవించబడడం కోసం దేవుని రక్షణ ప్రణాళిక ఏదైతుందో అది విస్తరించజేయబడినప్పుడు, మళ్ళీ చెప్తాను, కాపరి గొర్రెలు నడిపించేటప్పుడు అన్ని గొర్రెల్ని కొట్టలేడు, అన్ని గొర్రెల్ని బెదిరించలేడు. కానీ ఆ కాపరి నడుస్తున్నప్పుడు ఆ కాపరికి దగ్గరగా ఉండి నడిచే 1, 2, 3 గొర్రెలు ఉంటాయి అంతే. ఇవి కాపరిని ఆనుకోనో కాపరి స్వరాన్ని వింటూనో నడుస్తాయి, కాపరి యొక్క కదలికల్ని చూస్తూ నడుస్తాయి. అయితే మిగిలినవన్నీ కూడా ఆ 3 గొర్రెలను, ఆ 4 గొర్రెలను, ఆ చిన్న మందని మిగతా అవి ఆనుకొని నడుస్తాయి. యూనో గొర్రెలన్నీ పోతూ ఉన్నాయి అనుకోండి, గొర్రెలన్నీ పోతూ ఉన్నాయి, మధ్యలో కర్ర అడ్డం పెట్టామనుకోండి, ఒక గొర్రె పైకి జంప్ చేసింది, దాని తర్వాత రెండో గొర్రె కూడా పైకి జంప్ చేసింది, 2, 3, 4, 5 అలాగా కర్ర మీద నుంచి జంప్ చేస్తున్నాయి. కర్ర తీసేయండి ఏమవుతుంది, ఆ తర్వాత వచ్చేవి కూడా అలాగే జంప్ చేస్తాయి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే, జనరల్గా బండి కొన్నప్పుడు లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు దానికి నిమ్మకాయలు దొక్కించడం అనేది ఒక ఆచారం. ఓకే, నిమ్మకాయలు దొక్కించడం అనేది ఒక ఆచారం. యాక్చువల్గా అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిందని కొంచెం వెనక్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ స్టార్ట్ అయ్యే విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గుర్రాలు, గాడిదలు వెహికల్స్గా ఉన్న రోజుల్లో, అవి నడిపించే రోజుల్లో వాటి కాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆ కాళ్ళతో నిమ్మకాయని దొక్కిస్తారు. తొక్కించినప్పుడు అదేమవుతుందంటే ఇన్ఫెక్షన్ రాకుండా అది హెల్ప్ చేస్తుంది. ఇది యాక్చువల్గా జరిగింది. ఆ తర్వాత ఈ ఆచారం ఎలాగ వచ్చిందంటే మనం గొర్రెల వల్ల తప్పిపోయాము అంటానికి జ్ఞాపకం చేస్తున్నాను. సో ఒక ఆచారాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఈవెన్ ఇప్పటికీ యుద్ధ విమానాలు కూడా పెట్టే పరిస్థితి వచ్చింది. సరే, నేను కామెంట్ చేయట్లేదు, కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి గొర్రెలకి, అనగా చదిరిపోయినటువంటి గొర్రెల్ని కాపరి నడిపించే పద్ధతి చెప్తున్నాను, కాపరి గొర్రెల్ని లీడ్ చేసే పద్ధతి గురించి చెప్తున్నాను. ఆయనను మాట విని, ఆయన స్వరం విని, ఆయన ఒక కాంప్రహెన్షన్, గ్రహింపుతో దగ్గరగా నడిచే కొన్ని ఉంటాయి, అవి చక్కగా నడుస్తుంటాయి. అందుకే ఒక మాట రెగ్యులర్గా ఏమంటామంటే, బైబిల్ ప్రకారం మాట్లాడితే ఒక యూదుని 10 మంది చెంగు పట్టుకుంటారట. 10 మంది వచ్చి ఎవరు చెంగు పట్టుకుంటారు? ఒక యూదుని 10 మంది కలిసి వచ్చి ఏమంటారంటే, ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి మాకు విడపడింది, మేము మీతో వస్తామంటారట. ఈ 10 మందిని ఇంకా 10 మంది పట్టుకుంటారు, ఒక్కొక్కరిని 10 మంది పట్టుకుంటారు. దిస్ ఈజ్ హౌ, ఇది కాపరి గొర్రెలు నడిపించే పద్ధతి. ఆయన మాట విని స్వయంగా నడిచే కొన్నే ఉంటాయి, ఆ చిన్న మందే ఉంటుంది. అందుకే చిన్న మంద భయపడకము, దేవుని రాజ్యము మీకు ఇవ్వబడింది అంటాడు. ఆ చిన్న మంద దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తుంటే, కాపరిని అనుసరించి నడుస్తుంటే, ఆ చిన్న మంద యందు సకల వంశాలని అంటుగట్టి దీవించాలి. ఇది దేవుని ప్రణాళిక. ఆ దీవించడం కోసం ఫస్ట్ ఏమో వాళ్ళని సపరేట్గా ఉంచి, మీరు లోకంలోకి వెళ్ళకండి, అటు ఇటు వెళ్ళకండి, జాగ్రత్తగా నడవండి అని వాళ్ళకి ట్రైన్ చేయబడతారు. ట్రైన్డ్ గొర్రెలు అవి. అయితే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక క్రీస్తు యేసు భూమి మీదకి వచ్చి రక్షణ ప్రణాళికను ఆయన సమాప్తమైనది అన్న విషయం ఏంటంటే, ఆయన సమాప్తమైనది అన్నప్పుడు దేవాలయపు తెర నడిమికి జరిగింది. అంటే అర్థం ఏంటంటే, ఆ గోడ కూలగొట్టడం అనే మాటకి అర్థం ఏంటో చూడండి ఒకసారి. అంటే ఈ యొక్క మిగిలినటువంటి గొర్రెలు కూడా అనుసరించడానికి దారి ఓపెన్ అయిందన్నమాట. ఈ యొక్క కాపరిని, అనగా నిజమైన అద్భుతమైన మంచి కాపరిని అనుసరించే భాగ్యము, ధన్యత
అన్యజనులైన వారందరికీ అప్పగించబడింది. వారందరికీ కూడా డోర్ తెరవబడింది. ఆ గోడలు కూల్చబడ్డాయి కనుక ఇప్పుడు మనం కూడా అనుసరిస్తున్నాం. మనం కూడా జీవవాక్యాన్ని చేతపట్టుకున్నాం. జీవం కలిగిన దేవుని తట్టు తిరిగి క్రీస్తు యేసునందు రక్షణ మారుమనసు పొందాం. దానికి ఒక ఉదాహరణ ఇక్కడ చదువుతున్నాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ యొక్క పేతురు చూసి అంటున్నాడు, ఇదిగో సున్నతి పొందిన మేము, అనగా దేవుని కొరకు మా సోల్స్ని అప్పగించిన మేము, మాకు కలిగినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ వరాన్ని సున్నతి పొందనటువంటి వీరు కూడా పొందుకుంటున్నారు కదా అని చూస్తున్నారు. సేమ్ ఇదే మాటని ఇంకో చోట చూడండి ఒకసారి. అదే అపోస్తల కార్యముల గ్రంథం ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం చదవండి. 11వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. 11-17. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అంటే మనం ఇన్ని రోజులు ఎలాగైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచామో, సపరేట్గా నిబంధన కలిగినటువంటి స్థితిలో ఉన్నామో, అదే సమాన వరాన్ని అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను అని చెప్పిన తర్వాత వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల కలిగే జీవార్థమైన మారు మనస్సు దయచేస్తున్నాడని చెప్పుకొనుచు. జీవార్థమైన మారు మనస్సు అని మీ బైబిల్స్లో కొంచెం ఏమైనా తేడాగా రాసిందా? ఉన్నాయా? ఈ మధ్య బైబిల్లో లేవులేండి. అక్షరాలు దూరం దూరం ఉన్నాయా అంటే అది చాలా స్పెషల్ అని అర్థం. మనకి అర్థం కావడానికి కోడ్స్ పెట్టారు. అలాగా జీవార్థమైన మారు మనస్సు గ్యాప్స్ కనపడతాయి. అంటే అర్థం ఏంటంటే ఆ జీవార్థమైన మారు మనస్సు పరిశుద్ధాత్మ వరము ఇది కలిగి ఉండే భాగ్యం. అంటే మారు మనస్సు అంటే లోకములో ఉన్నటువంటి లోకాశలను ప్రేరేపించే, లోకంలో ఉన్నవాడిని అనుసరించి దొంగ, దోచుకొనువాడు, హంతకుడు అయినటువంటి ఆ యొక్క లోకాశల చేత నడిపించబడే వాని నుండి విడిపించబడి జీవం కలిగిన గొర్రెల కొరకు ప్రాణం పెట్టే మంచి కాపరిని అనుసరించే మారు మనసు పొందడం, దీని గురించి మాట్లాడుతున్నాడు. ఈ మారు మనస్సు ఇశ్రాయేలుకి మాత్రమే ఉంది కదా. రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపడి దేవా సారీ అంటే క్షమిస్తాడు దేవుడు. ఈ క్షమాపణ ఇశ్రాయేలుకి మాత్రమే ఉండేది. అయితే ఆ గోడ కూలిపోయిన తర్వాత క్రీస్తు యేసునందు నీకు నాకు అది సంక్రమించింది. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ జీవార్థమైన మారు మనస్సును కలుగజేసే పరిశుద్ధాత్మని మనం లోపల కలిగి ఉన్నా. యెహోవా నా కాపరి అనండి ఒకసారి కొంచెం గట్టిగా. యెహోవా నా కాపరి, ఆ మాటకి అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి ఈ కాపరిత్వం అనుభవిస్తున్నామంటే మన లోపల నుండి అనుభవిస్తున్నాం. ఈ కాపరిత్వాన్ని లోపల నుండి అనుభవిస్తున్నాం. గమనించండి ఒకసారి. ఆయన ఆత్మచేత నింపబడడం ద్వారా ఆ ఆత్మ కాపరిత్వం క్రిందికి వస్తున్నాం. ఆమేన్. కాపరి ఆత్మచేత నువ్వు నేను నింపబడ్డాం. అప్పుడు నింపబడ్డప్పుడే మనం చెప్పగలం లోకంలో ఉన్న వానికంటే నా లోపల నుండి నన్ను నడిపిస్తున్న నా ఆత్మ కాపరి గొప్పవాడు అని చెప్పగలం. ఆమేన్. మొదటి మాట మాట్లాడుకున్నాం, యెహోవా నా కాపరి అంటే మొదటి మాట ఈరోజు నేర్చుకున్న విషయం ఏంటంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే అనండి ఒకసారి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే. ఇంకోసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఆ మాట పలకడానికి అందరికీ అవకాశం లేదు. క్రీస్తు యేసునందు రక్షణ మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ తీసుకొని బాప్తిజం తీసుకొని ఆత్మ నింపుదల క్రిందికి వచ్చి ఆత్మ నడిపింపు చేత నడిపించబడే వాళ్ళు చెప్పగలరు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే. లోకంలో ఎన్ని భయానకమైన పరిస్థితులు నీకు ఉన్నా సరే, ఎంత ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉన్నా సరే, నీలో ఉన్న కాపరి గొప్పవాడు. ఆయన నిన్ను లీడ్ చేస్తున్నాడు. యెహోవా నా కాపరి, లేమి కలుగదు. ఈయన నడిపించే నడిపింపు ఎక్కడికి నడిపిస్తున్నాడు? పచ్చిక గల చోట్లకి ఆయన నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకి ఆయన పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తాడు.
ఒక ఎడారి ప్రాంతంలో, ఒక అరణ్యము ఎడారి అనబడుతున్నటువంటి ప్రాంతంలో, పచ్చదనం అనేది ఎటు చూసినా కనపడనటువంటి ప్రాంతంలో గొర్రెలన్నీ ఓ పచ్చని ప్రదేశానికి చేరుకుంటే పచ్చిక గల చోట్ల కాపరి పరుండ చేస్తాడనే మాట ఏంటో అప్పుడు అర్థమవుతుంది. అంత పచ్చిగున్న చోట ఈ పచ్చదనం అంటే ఏంటో దాని వాల్యూ తెలియదు మనకి. కానీ ఈ పాట పాడుతున్నాయినా దావీదు ఆ ఎడారిలో తన గొర్రెల్ని మేపుతూ ఆ గొర్రెల్ని నడిపిస్తూ చెప్తున్నాడు, పచ్చిక గల చోట్లకి నడిపించడం కోసం, గొర్రెల కోసం ప్రాణం పెట్టి, గొర్రెల కోసం ఎంత దూరమైనా నడిచి ఈ గొర్రెల్ని ఏం చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, పచ్చిక గల చోటికి తీసుకెళ్ళాలి, పచ్చిక గల చోట్ల పరుండ చేయాలి. భోజనము అనండి ఒకసారి, ఫుడ్ని, ఈ గొర్రెకి ఫుడ్ ఇవ్వడం కోసం ఆయన నడిపిస్తున్నాడు. అయితే మనం ఏ కాపరి గురించి మాట్లాడుకున్నాం ఈ రోజున? ఆత్మల కాపరి అనండి ఒకసారి. మన ఆత్మల కాపరి దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి విషయం, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. రెండవ విషయం, ఈ మాట అందరూ చెప్పలేరు. ఈ మాట చెప్పగలిగే ధన్యత మనది, అది గొప్పది. ఆమేన్. ఇక మూడో విషయం జ్ఞాపకం చేస్తాను. నా గొర్రెలు నా స్వరము వినును అనండి ఒకసారి మాట. నా గొర్రెలు, ఇంకొంచెం గట్టిగానండి, గట్టిగా, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే నా గొర్రెలకు నా స్వరం యొక్క ఫ్రీక్వెన్సీ తెలుసు. నేనేం చెప్తానో, ఏం బోధిస్తున్నానో, ఎటు నడవమంటున్నానో వాటికి అర్థమవుతాయి. అందరికీ ఆ కోడ్ అర్థం కాదు. నా గొర్రెలు నా స్వరం వినును. ఇందాక నేను అన్నట్టుగా ఆ యొక్క అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆ గొర్రెలు అన్నట్టుగా, తర్వాత యాకోబునకు వాక్యం ఇవ్వబడింది అని మాట్లాడుకున్నాం. అలాగే ఈ రోజున అదే వాక్యాన్ని మనం అనుసరిస్తున్నాం, అదే వాక్యాన్ని చేతబట్టుకున్నాం. అదే వాక్యాన్ని చేతబట్టుకొని ఈ వాక్య కాపరి అనగా వాక్యమై ఉన్న దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్య దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, కాపరి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? మన ఆత్మలకి కాపరి, మన సోల్కి ఆయన కాపరి అయి ఉన్నాడని మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టుచున్నాడు. తర్వాత శాంతికరమైన జలములు. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఎందుకని శాంతికరమైన జలములు అనే పదం వాడబడింది గమనించండి ఒకసారి. శాంతికరమైన జలములు అంటే, గొర్రెకి వాటర్ అంటే వాటర్ తాగాలి. గొర్రె వాటర్ తాగడం ఇష్టం, అవసరం దానికి. కానీ బయట దానికి వాటర్ సరిపోదు. గొర్రెకి గొర్రె వాటర్ ఫాల్స్ దగ్గర ఉండలేదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ యొక్క చాలా ఊల్, ఆ యొక్క బొచ్చు చేత కవర్ చేయబడి ఉంటుంది కదా. ఆ బొచ్చు కనుక వాటర్ చేత తడిపి పడితే దాని వెయిట్ పెరుగుతుంది, అది మోయలేనంత బరువుగా మారుద్ది. అలాగా అది చాలా సమస్యలోకి వెళ్ళే అవకాశం ఉంది. రోగాలు, తర్వాత అది చనిపోయేంత వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి గొర్రె మామూలుగా ఉండే నీళ్ళ దగ్గరికి వెళ్ళదు. గొర్రెకి ఎలాంటి నీళ్ళు ఉండాలంటే, ఆ నీళ్ళు కదలకుండా ప్రశాంతంగా ఉండాలి. శాంతికరమైన జలముల దగ్గరికి నడిపించబడాలి గొర్రె. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంటే, ఈ భూమి మీద చాలా విషయాలు ఉంటాయి. మీరు ఏదన్నా తీసుకోండి, ఏ ప్రాక్టీస్ అన్న తీసుకోండి, ఏ భోజనం అన్న తీసుకోండి, ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది తినండి అని చెప్తాం, ఇది తినండి అని చెప్తాం, కానీ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అది తినొద్దు అని చెప్పాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఏ మెడిసిన్కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అంటే వాటర్ అవసరం గొర్రెకి, కానీ ఆ వాటర్ ఎలాంటి వాటర్ అయి ఉంటే మంచిది? స్టిల్ వాటర్స్, లేకపోతే కదలకుండా ఉండే నీళ్ళు అయితే దానికి మంచిది. కానీ ఈ భూమి మీద దొరికే ఆ యొక్క మిగిలిన వాటర్ అంతా కూడా అది వాటరే. దప్పిక ఉంది మనందరికీ, దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి మనందరము, కానీ ఆ వాటర్ మన మీద పడడం ద్వారా అవి సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్నాయి. దప్పిక తీర్చే దాహమే, దప్పిక తీర్చే నీళ్ళే, కానీ అవి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నువ్వు ఏదన్నా చేయగాక, ఇదిగో ఇది చేస్తే నీకు ఇది జరుగుద్ది అని చెప్తాం, సరిగ్గా దాంట్లోకి వెళ్ళిపోతే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాసి ఉంటాయి.
మీరు ఏదన్నా తీసుకురండి, ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది అని ఏది పట్టుకొచ్చినా దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. అయితే కాపరి మాత్రం నడిపిస్తాడు. ఎక్కడికి అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి వాటర్ దగ్గరికి నడిపిస్తాడు. పచ్చిక గల చోట్లకు ప్రాణం పెట్టేంతగా ఆయన తన ప్రాణం పెట్టైనా సరే మన ప్రాణమునకు సేద తీర్చడం కోసం, తన ప్రాణం పెట్టి మన ప్రాణమునకు సేద తీర్చడం కోసం పచ్చిక గల చోట్లకు ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రైట్, గమనించండి. ఒకసారి ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక 2 వచనాలు చదవండి ఒకసారి నాతో పాటు. లేవియాకాండం 25వ అధ్యాయం 19వ వచనం. ఒక 2 వచనాలు చదువుదాం ఒకసారి. లేవియాకాండం 25వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 26వ అధ్యాయం 5వ వచనం. ఈ 2 వచనాలను గుర్తుపెట్టుకుందాం. 26వ అధ్యాయం 5వ వచనం. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించి ఈ దేశంలో నిర్భయంగా నివసిస్తారు. 2 వచనంలో కామన్ పాయింట్స్ ఏమున్నాయి చెప్పండి నాకు ఒకసారి. మళ్ళీ చదవండి, చదివి చూసి చెప్పండి నాకు మీరే. 2 వచనాలలో కామన్ థింగ్స్ ఏంటి? 25వ అధ్యాయం 19, 26వ అధ్యాయం 5వ వచనంలో రెండిట్లో ఉన్న కామన్ పాయింట్. తిని తృప్తిగా ఉండడం ఒకటి, నిర్భయము సురక్షితం అనేది రెండోది. నిర్భయం అన్న సురక్షితం అన్న రెండు ఒకటే. ఈ 2 పదాలు కామన్ పాయింట్స్. మరొకసారి అంటే కాపరి నడిపించేది ఎక్కడికి అంటే శాంతికరమైన జలములు, ఆ యొక్క పచ్చిక గల చోటికి నడిపిస్తాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒకటి సురక్షితం అంటే సేఫ్ ప్లేస్, సేఫ్టీ. సురక్షితంగా ఎక్కడైతే మనం నిర్భయంగా ఉంటామో అక్కడ. మరొకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఈ రోజున? ఆత్మల కాపరి దగ్గరికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాను. ఆత్మల కాపరి గురించి మాట్లాడుకుంటున్నాను. ఆయన కాపరిత్వం గురించి మాట్లాడుకుంటున్నాను. అయితే ఈ కాపరి దేనికి కాపరి అంటే మనకు కాదు, అంటే నా అంతటికి కాదు, ప్రాణానికి, నా ఆత్మకి కాపరి అనండి ఒకసారి. ప్రాణము లేదా ఆత్మకి ఆయన కాపరి అయి ఉన్నాడు. ఆమేన్. ప్రాణమునకు కాపరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మలకు కాపరి అయినటువంటి దేవుడు ఎలా నడిపిస్తున్నాడో చూస్తున్నా. బైబిల్లో దేవుడు అనే పదము 4 విషయాలకు రాయబడింది. దేవుడు అనే పదం ఎన్ని విషయాలకి? 4 విషయాలు. ఏంటేంటి? పరమ తండ్రి దేవుడు, అద్వితీయ సత్యదేవుడు అని రాస్తుంది. 2 కుమారుడు దేవుడు అని రాస్తుంది. 3 పరిశుద్ధాత్ముడు దేవుడు అని రాస్తుంది. 4 వాక్యము దేవుడు అని రాస్తుంది. ఓకే, దేవుడు అనే పదం ఎన్నిటికి ఉంది? 4కి ఉంది. 3కి కాదు, 4కి ఉంది. రైట్. పాయింట్ ఏంటంటే యెహోవా అంటే 4 వేరు అంశాలు కాదు, 4 ఒకటే, 4 ఒకటే. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ కాపరి 4 విధాలుగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఒక తండ్రిగాను, మన కొరకు మరణించి తిరిగి లేచే విమోచకుడుగా, మన అంతరంగంలో ఉండి బోధించి ఆదరిస్తూ జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూ ప్రేరేపిస్తూ నడిపించే పరిశుద్ధాత్మలాగా, రోజు ఉపదేశం అనుగ్రహించే వాక్యములాగా. సో 4 రకాలుగా 4 విధాలుగా నడిపించబడుతున్నా. ఈ నడిపించబడుతున్న ప్రతిసారి మనం ఎక్కడికి నడిపించబడుతున్నాం అంటే మన ప్రాణము సేద తీర్చబడుతుంది. నా ప్రాణమునకు సేద తీర్చువాడు అని రాస్తుంది. తర్వాత మాట చదవండి ఒకసారి. 23వ కీర్తన మొత్తం చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. యెహోవా నా కాపరి, అందరం కలిసి చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట జాగ్రత్తగా విందాం ఒకసారి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. రెండవది, ఈ మాట అనగలిగే భాగ్యం ఎంత గొప్పది అని మాట్లాడుకున్నాం. మూడవది మాట్లాడుకున్నాం, ఆయన స్వరం వినాలి అని మాట్లాడుకున్నాం. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. కాపరిత్వాన్ని అనుభవించాలంటే ముందు మనం సరెండర్ చేయకుండా, మన ప్రాణాన్ని మన ఆత్మని సరెండర్ చేయకుండా, కాపరికి లోబర్చకుండా మనం కాపరిత్వం క్రింద ఉండలేము. చదవండి ఒకసారి మాట. ఈ మాట పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలని సోల్స్ని అప్పగించాలి. అనగా సోల్ అప్పగించాలి. ఇందాక మాట్లాడుకున్నాం, ఆయన ఆత్మలకు కాపరి అని మాట్లాడుకున్నాం. ఆ ఆత్మల కాపరికి మన ఆత్మలను ఏం చేయాలి? అప్పగించాలి. ఆత్మల కాపరికి ఆత్మలను అప్పగించకుండా కాపరిత్వాన్ని మనం అనుభవించలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆత్మల కాపరి మనల్ని లీడ్ చేసేటప్పుడు, మన ప్రాణాలని లీడ్ చేసేటప్పుడు ఆయన నడిపించి మనల్ని సేద తీరుస్తాడు. మన ప్రాణములను సేద తీరుస్తాడు. మన సోల్స్ని రిఫ్రెష్ చేస్తాడని ఉంది. సోల్స్ రిఫ్రెష్ చేయడానికి ఆయన నడిపిస్తున్నాడు. గమనించండి ఒకసారి. అయితే ఈ సోల్స్ని రిఫ్రెష్ చేసే కార్యక్రమంలో ఆయన చేసే పని, మనల్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి, అది ఎలాంటి ప్లేస్ అయి ఉంటుందంటే తిని తృప్తి పొందుతాం అనండి ఒకసారి మాట. తిని తృప్తి పొంది, నెక్స్ట్ రెండోది ఏంటి? సురక్షితంగా నివసిస్తాం. తిని తృప్తి పొంది అంటే చాలాసార్లు ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. తృప్తి, సాటిస్ఫాక్షన్ అంటాం అనండి ఒకసారి మాట. సాటిస్ఫాక్షన్ అనేది మనకు దొరకనటువంటి ఒక విషయం. అది మనం అనుకోవచ్చు సాటిస్ఫాక్షన్ దేంట్లో ఉంటుంది. నీ సాటిస్ఫాక్షన్ ఇప్పటికిప్పుడు నేను అడుగుతాను మాట, నీ మైండ్లో ఉన్న హయ్యెస్ట్ ప్రాబ్లం, హయ్యెస్ట్ నువ్వు కన్సర్న్ థింక్ చేసే విషయం, ఇది అయితే బాగుండు, ఇది జరిగితే బాగుండు అనుకునే ఆ విషయం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. అది తీరిన తర్వాత నువ్వు తృప్తిగా ఉంటావా అని అడిగితే ఏమంటాం? ఉంటామా? ఉంటాం. అందుకే ఒక మాట చెప్తాను నేను. నిన్న లేక నేడుండి తృప్తిపరచలేనిది, నిన్న లేదు, అది ఉంటే బాగుండు అనుకున్నా, ఈరోజు వచ్చింది, ఈరోజు పొందుకున్నా. నిన్న లేక నేడుండి తృప్తిపరచలేనిది, ఈరోజు లేనిది ఇంకోటి వచ్చింది, మరి అది రేపు వస్తుంది. అది తృప్తిపరుస్తుందా మనల్ని? తృప్తిపరచదు. జనరల్గా గుర్రాన్ని కానీ నడిపించేటప్పుడు ఏం చేస్తారంటే ఒక కర్ర కట్టి దానికి ముందు ఒక గడ్డిని కడతారు. దాన్ని తినటానికి గడ్డి అలాడుతూ ఉంటుంది అక్కడ. ఇది దానికోసం పరిగెత్తుంటుంది. అర్థమవుతుందిగా మాట్లాడేది. సో ఆ గడ్డి అది దొరకదు, దీని ఆకలి, ఇది దాని మీద ఆశపడి వెళ్తూ ఉంటుంది. ఒకవేళ లెఫ్ట్ తిప్పుతానుకోండి, లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. సో అలాగే గుర్రం ట్రైన్ చేయబడుతుంది. విషయం ఏంటంటే మనకు కూడా అంతే. మనకు తృప్తి అనేది ఏదో జరిగితే, ఏదో వస్తే, ఏదో అయితే కలుగుతుంది అనుకోవడం అదొక మోసం. మనల్ని ఎవరు ఏది తృప్తిపరచలేవు. అయితే అలాంటి చోట తిరిగి తృప్తి పొందడం ఎలా సాధ్యం? మన ఆత్మల కాపరి యొక్క స్వరం విన్నప్పుడు బీ సాటిస్ఫైడ్, బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. నీవు కలిగి ఉన్న దాంట్లో తృప్తి పడుము అని చెప్పినప్పుడు, జనరల్గా అయితే ఆహారం తినేటప్పుడు ముందు ఏమని ప్రార్థన చేస్తాం? ఆహారం తినేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? మన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాం. తినేటప్పుడు ప్రార్థన చేస్తాం. చెప్పండి, ఏం చేస్తారు ప్రార్థన? ఏమేం చేస్తారు చెప్పండి? ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, అంతే కదా? ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, వెరీ గుడ్, బాగుంది. తిన్న తర్వాత ఏం చేయాలి మరి? తిని చేయి కడుక్కున్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేయాలి. యాక్చువల్గా అయితే బైబిల్ అయితే తిని తృప్తి పొందిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయమని చెప్తుంది. చేయి కడుక్కునేటప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ తిన్నది అంటింది చేయి కడుక్కోవడం కాదు,
హృదయానికి ఉన్న మలినం కడుక్కోవడం. తినే ముందు చేయి కడుక్కోవాలి, తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి. చాలామంది అంటారు తిన్నాక ఒకేసారి కడుక్కుందాం అంటారు. తినకముందు కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే చేతులు కడుక్కునేటప్పుడు యాక్చువల్గా యేసుప్రభు శిష్యుల్ని అక్యూజ్ చేస్తూ అన్నారు, పెద్దల ఆచారమైనటువంటి చేతులు కడుక్కోకుండా తింటున్నారు, ఇది కరెక్టేనా అని అడిగితే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? చేతులు కడుక్కోవడానికి కామెంట్ చేయలేదు ఆయన, కడుక్కోవాల్సిందేంటో చెప్తున్నాడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీరు చేతులు కడుక్కుంటున్నారు, మీరు తిన్నది లోపలికి వెళ్తుంది, బయటికి వచ్చేస్తుంది, కానీ మనల్ని అపవిత్రపరిచేది లోపల నుంచి బయటికి వచ్చే అపవిత్రపరుస్తాయి. ఏంటవి? వాళ్ళ లిస్ట్ రాసి ఉంటుంది అక్కడ. ఇవి మన హృదయంలో నుంచి బయటికి వస్తాయి, వాటిని కదా నువ్వు కడుక్కోవాల్సిందే అని. అంటే పెద్దలు చేతులు కడుక్కునే ఆచారం ఎందుకు పెట్టారంటే ఊరికైనా చేతికి ఏదో మట్టి అంటింది కాబట్టి కడుక్కోమని కాదు. చేతులు కడుక్కునేటప్పుడు పెద్దల ఆచారం అంటే యూదుల ఆచారం ఏంటంటే ప్రతిసారి చేతులు కడుక్కుంటారు. చేతులు కడుక్కునేటప్పుడు ప్రార్థన చేస్తూ కడుక్కోవాలి. ఏమనంటే కడుక్కునేటప్పుడు చేతులు కాదు మా హృదయాన్ని కడుక్కుంటున్నాం అన్నట్టుగా కడుక్కోవాలి. మాటికి ఒకసారి జీవక్రియలు అంటాం అనండి ఒకసారి. ఓకే, నిర్జీవ క్రియలు జీవక్రియలు అని రెండు ఉంటాయి. అవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. సపరేషన్ అనేది ఉండాలి. జీవానికి నిర్జీవానికి మధ్యలో అంటే మరణానికి జీవానికి మధ్యలో ఒక సపరేషన్ ఉండాలి. వాష్రూమ్కి వెళ్ళామనుకోండి, దాన్ని ఏం క్రియ అంటాం? నిర్జీవ క్రియ అది. ఓకే, మరణాన్ని అక్కడ వదిలేసి వస్తాం, బయటికి వచ్చిన తర్వాత చేయి కడుక్కోవాలి. ఓకే, అర్థమవుతుందని మాట్లాడేది. అలాగే ఈ నెయిల్స్ తీసేస్తారు, యూదుల ఆచారం అదంతా కూడా. సో అవన్నీ మీరు చేయమని చెప్పట్లేదు, కానీ వినండి ఒకసారి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెయిల్స్ తీసేయడం, ఓకే, డెత్కి సంబంధించిన ఆ యొక్క డెడ్ సెల్స్ని కట్ చేస్తున్నాం. సో చేయి కడుక్కుంటాం, బయటికి వెళ్ళొచ్చాం, కాళ్ళు కడుక్కుంటాం. సో చేతులు కడుక్కోవడం అనేది నిజానికి చేతులు కాదు కడుక్కునేది. ఆ సమయంలో మనం చేసే పని ఏంటి అంటే హృదయాన్ని కడుక్కుంటున్నాం. హృదయంలో నుంచి బయటికి వచ్చే ఆ దుష్ట సంబంధమైన విషయాలు ఏవైతే అది జనరేట్ చేసిందో వాటిని అప్పటికప్పుడు కడుక్కోవడం అన్నమాట. కడుక్కున్న తర్వాత తింటాం. ఓకే, భోజనం చేసిన తర్వాత దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, నువ్వు ఇస్తేనే నేను పొందుకున్నాను, నువ్వు ఇచ్చిందే వచ్చింది, నువ్వు ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసావో అవే వచ్చాయి నాకు, నువ్వు నా కోసం ఏం పార్సల్ పంపించావు అవే అందుకున్నాను నేను అని చెప్తున్నా. అంతేగా, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా వచ్చాయి? దేవుడు మనకిచ్చినాయిగా. మామూలుగా అంటాం మనం దానేపే. ఓకే, ఆ తినేవాని పేరు రాసి ఉంటుంది గింజ మీద. ఓకే, సో నీ పేరు మీద రాసి గింజలు రాసి అక్కడ పంపించారు. దాన్ని తీసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాం కదా. అయిపోయిన తర్వాత తిన్న తర్వాత ఏం చేయాలి? తిన్న తర్వాత థ్యాంక్ యూ, తృప్తి పడాలి. దేవా నువ్వు ఇచ్చింది తిన్నాను, కానీ మనం చేసేది ఏంటంటే అక్కడ దాకా చేసి వెళ్ళిపోతాం, చేయగడుక్కొని వెళ్ళిపోతాం, తర్వాత తృప్తి లేకుండా వెళ్ళిపోతాం. ఈరోజు అది లేదు ఇది లేదు ఇందులో, లేకపోతే ఇంకేదో మిస్ అయ్యామని చెప్పి వెళ్ళిపోతాం. వినండి ఒకసారి చెప్పే విషయాన్ని, తిని తృప్తి పొందడం అనేది దేవుని యొక్క ఆత్మల కాపరి ఆత్మల కోసం ఏర్పాటు చేసే అద్భుతమైనటువంటి విషయం. ఆత్మల కాపరి నీకు ఏమిచ్చాడు అని అంటే నువ్వు అనుకోవచ్చు తృప్తి ఎప్పుడు వస్తుంది, తృప్తి ఎప్పుడు పడతాం, జీవితం అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి, ఇంకెప్పుడు తృప్తి వస్తుందయ్యా? ఒక ఆయన అంటుండే అప్పట్లో, పెద్ద ఆయన పాస్టర్ గారు, ఈ 100లో అంటే ఈ కడుపును పట్టుకొని చెప్తుండే, ఇందులో ఎన్ని బస్తాలు పోసినా అయిపోతలేవండి, నిండట్లేదండి ఇది అంటాడు. ఓకే, ఒక దైవజనుడు పెద్ద ఆయన చనిపోయారు. ఆయన అనేవాడు, ఇందులో ఎంత పోసినా ఎన్ని బస్తాల బియ్యం పోసినా నిండట్లేదండి. ఆ తృప్తి అనేది కూడా అంతే, ఎంత పోసినా అది దీంట్లో తృప్తి. మన తృప్తి మన సోల్ కాపరి యొక్క మాటను బట్టి మనం పొందుకుంటాం, కాపరి యొక్క ఎడ్యుకేషన్ బట్టి మనం పొందుకుంటాం. ఆమె అనండి గట్టిగా, ఆ కాపరి యొక్క ఎన్లైట్మెంట్ని బట్టి మనం ఆ తృప్తి పొందుకుంటాం. అందుకే తిని తృప్తి పొందుతారు అనగా తిన్న తర్వాత దేవా నువ్వు ఇచ్చింది తీసుకున్నాను. మీరు మీ పిల్లలకి రొట్టెని అడిగితే రాతినిస్తారా? అయ్యా ఈరోజు ఆహారం ఈరోజు ఇయ్య అన్నాను, నాకు పంపించావు, అయ్యో రాయి ఎందుకు పంపించావు అని నేను అనట్లేదు కదా. రాయి అంటే నిజంగా రాయి అవ్వాల్సిన అవసరం లేదు. రాయి అనే మాటకి అన్పెలటబుల్ అంటే కొరకుడు పడంది అని అర్థం. ఓకే, ఏం తినాలంటే ముందు కొరకాలిగా. కొరకుడు పడంది నాకు వచ్చింది ఈ రోజున అని చెప్పి నేను రొట్టెని అడిగితే నువ్వు నాకు కొరకుడు పడంది నాకు ఇష్టం లేనిది ఇచ్చావు అనకూడదట. మన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ మన్నాను చూసి చెప్పండి గట్టిగా ఏమన్నారు?
వాట్ ఈజ్ దిస్ అన్నారు. అనండి ఒకసారి. ఆ వాట్ ఈజ్ దిస్ అంటే మన్నా అని అర్థం. మన్నా అంటే అర్థం ఏంటంటే వాట్ ఈజ్ దిస్, ఇదేంటిది, మేము ఆర్డర్ చేసిందేంటి, మాకు వచ్చిందేంటి అన్నారు వాళ్ళు. మేము అడిగిందేంటి, మాకు వచ్చిందేంటి. వాట్ ఈజ్ దిస్ అన్నందుకు దాని పేరు ఏమైంది? మన్నా. ఓకే, అంటే వాట్ ఈజ్ అంటే దేవుడు నువ్వు అడిగింది నీకు ఇవ్వకపోవచ్చు గాక, కానీ నీకు కావాల్సింది నీకు ఇస్తాడు. అందుకని ఏమని అడుగుతాం మనం? మా కావలసిన మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు దయచేయము అనండి ఒకసారి. మాకు కావలసిన మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు దయచేయము అంటే మేమనుకున్న ఆహారం కాదు, కానీ మాకు ఏది అవసరమో అది ఇవ్వమని అడగడం. సొలొమోను ప్రార్థన చేస్తాడు సామెతల గ్రంథంలో, అయ్యా నాకు ఎక్కువ ఇవ్వకు, తక్కువ ఇవ్వకు. ఎక్కువ ఇస్తే హృదయం మదించి గర్వించి నేను దుష్టత్వంలోకి వెళ్ళిపోతానేమో, తక్కువ ఇస్తే లేమిలో నుంచి నిన్ను దూషిస్తానేమో. అయ్యా నాకు ఎక్కువ ఇవ్వకు, తక్కువ ఇవ్వకు అంటే ఆయన ఏమంటున్నాడు? నాకు కావలసినంత ఇవ్వు అంటున్నాడు. నాకు కావలసినంత మా అనుదిన ఆహారాన్ని మాకు కావలసినది నేడు మాకు దయచేయి. తీసుకొని తిన్న తర్వాత తృప్తి పొందుట, తిని తృప్తి పొందుట కాపరి కలుగజేసే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మొదటిగా ఈ విషయాన్ని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఒకటో మాట మాట్లాడుకున్నాం, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, గట్టిగా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. రెండవది, ఆ మాట అనడం అందరికీ సాధ్యం కాదు, మనకు అనుగ్రహించబడిన ఒక గొప్ప ధన్యత, భాగ్యం. అది అందరికీ సాధ్యం కాదు అది. సో అలాంటి గొప్ప ధన్యత, భాగ్యం, రక్షణ భాగ్యం కింద ఉన్నాం మనం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మూడవది, ఈ యొక్క ఆత్మలని సరెండర్ చేయాలి కాపరికి. ఆత్మల కాపరి లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మల కాపరికి మన సోల్ని సరెండర్ చేయాలి. ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి ఆయన వైపు తప్పిపోయినటువంటి మనం ఆయన దగ్గరికి వచ్చాం కదా, వచ్చి సోల్ని ఏం చేయాలి? ఆయనకి సరెండర్ చేయాలట. అంటే ఆయన స్వరానికి, ఆయన మాటకు మనం లోపడాలి. అలా విన్ని, ఇది మూడవ మాట. ఇక నాలుగవ మాట ఏంటంటే, ఆయన మన ప్రాణమునకు సేద తీరుస్తాడు. ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సేద తీర్చేటప్పుడు ఎలాగ సేద తీరుస్తాడు అని అడిగితే, దేవునికి మహిమ కలుగును గాక. తిని తృప్తి పొందుతాం, సురక్షితంగా ఉంటాం. తిని తృప్తి పొందుతాం, సురక్షితంగా ఉంటాం. కాపరి దగ్గరట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, నేను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. అవి రెండు, ఒకటేమో దుడ్డు కర్ర దండము అంటే, ఒకటేమో ఆ యొక్క ఏమంటాం చెట్ల కొమ్మల్ని తీసి కట్ చేసి ఆహారంగా ఇవ్వడం కోసం ఒకటి వాడబడితే, ఇంకొకటేమో అపాయం ఏది రాకుండా దుడ్డుకర్ర ఆ యొక్క మార్గాన్ని సరళం చేయడానికి దుడ్డుకర్ర వాడబడుతుంది. ఈ రెండు కూడా, ఒకటేమో మనకి గొర్రెకి ఆహారం పెట్టేదైతే, రెండోది గొర్రెని సెక్యూర్ చేసేది. ఆ రెండు, దుడ్డుకర్ర దండము సురక్షితంగా నివసించడం కోసం ఒకటైతే, రెండోది తిని తృప్తి పొందడం కోసం ఒకటి. గొర్రెను కొట్టడానికి కాదు, ఓకే, గొర్రెని కొట్టలేము, గొర్రెను తిట్టలేము. గొర్రెని ఏం చేసినా దానికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం. దానికి అర్థమయ్యే భాషలో దాన్ని రక్షించే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఆయన మంచి గొర్రెల కాపరి మనల్ని గొర్రెలు అని పిలుస్తున్నాడు. అంటే తనంతట తాను బ్రతకలేని జీవి ఏదనుంది భూమి మీద ఏదనుందంటే అది ఒక్క గొర్రె మాత్రమే. దానికి సేఫ్టీ, రక్షణ కావాలి. ఆ రక్షణ క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడింది. మనము తిని తృప్తి పొంది సురక్షితము అనండి ఒకసారి, సురక్షితంగా నివసించడం. చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు, 5,000 కుటుంబాలు. బాగా వినాలి మాట. ఆ 5 రొట్టెలు 2 చేపల్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒకటి ప్రార్థన చేశాడు, తర్వాత జనాల్ని కూర్చోబెట్టాడు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. 5,000 కుటుంబాలని కూర్చోబెట్టాలి. ఆల్రెడీ కూర్చున్నాం మనం, కానీ కూర్చోబెట్టాలి. ఎలా కూర్చోబెట్టాలి చెప్పాలి. ఎలా కూర్చోబెట్టాలి? లైన్లో కూర్చోబెట్టాలి, ఆర్డర్లో కూర్చోబెట్టాలి. ఆ ఆర్డర్లో కూర్చోబెట్టేటప్పుడు ఎంతంత నంబరు? 50, 100. లైన్ ఒక పక్కనేమో 50, ఇటు పక్క 100. అలాగా 5,000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఈ 5,000 కుటుంబాలని లైన్లో కూర్చోబెట్టడం మరియు
ఈ 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు చేతిలో తీసుకొని ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేయడం, రెండిట్లో ఏది ముందు? ఇది ప్రశ్న. రొట్టెలు తీసుకొని ప్రార్థన చేసినాక కూర్చోబెట్టమన్నాడా, కూర్చోబెట్టాక రొట్టెలు తీసుకొని ప్రార్థన చేశాడా? ఏది ముందు? ఓకే, కూర్చోబెట్టడమే ముందు. మీరు సువార్తలో చదవండి, అన్నిట్లో కూడా కామన్ థింగ్ కనపడుతుంది. ముందు కూర్చోబెట్టిన తర్వాతే రొట్టెలు పట్టుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేయడం. ఇంకా ప్రార్థన చేస్తే మిరాకిల్ జరిగింది అనుకునే ప్రార్థన కూడా చేయలేదు ఆయన. అంటే పాయింట్ ఏంటో తెలుసా? నేనేం మాట్లాడాలనుకున్నానంటే, వారికి అవసరమైన ఆహారం ఆ రోజు ఏదైతే రావాల్సి ఉందో, ఆహారం రావడం కంటే ముందు వారు తృప్తి పడాలి. ఆ కూర్చోవడమే తృప్తి పడ్డాం. ఎక్కడ సెటిల్ అవుతాం మనం? ఇప్పుడు ఎప్పుడు కూర్చుంటాం మనం? ఆహారం అంతా రెడీ అయిన తర్వాత కదా మనం కూర్చునేది. ఏ ఆహారం రెడీ కాకుండా కూర్చున్నామంటే, నా తృప్తి ఏదో తినడం వల్ల రాలేదు, నాకు ఏదో తీసుకోవడం, ఏదో వస్తే నాకు ఆ తృప్తి రాదు. కానీ క్రీస్తు యేసునందు ఇప్పుడు దేవుని వాక్యం విన్నాను కదా, చాలు, ఆయన మాట చెప్పాడు కూర్చోమని నేను కూర్చుంటాను. తృప్తిని ముందు అనుభవించి తర్వాత ఆహారం వడ్డించబడింది, తర్వాత వారికి ఆహారం మిరకల్ వారికి జరిగింది. సేమ్ అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుడు మన కాపరి, ఆత్మల కాపరి అయి ఉన్నాడు, ఇంకా ఇప్పటికీ నీ సోల్ని, నీ ఆత్మని దేవునికి అప్పగించకపోతే, రక్షణ దినం ఇదే. దేవా, ఐ సరెండర్ మై సోల్ టు యూ. సరెండర్ చేయాలి, ఆత్మను దేవునికి అప్పగించాలి. ఆయన ఫ్రీక్వెన్సీ, నా గొర్రెలు నా స్వరం వినును, ఆ వినబడే స్వరాన్ని అర్థం చేసుకొని గ్రహించగలిగిన స్థాయికి మనం మారాలి. ఆయన కాపరిత్వం క్రింద ప్రశాంతంగా సేద తీర్చే ఆ కాపరిత్వం క్రింద మనందరము జీవించాలి. అందరం లేచిపెడదాం, ఒకసారి అందరం లేచిపెడదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని నీ సోల్ని ఒక్కసారి అప్పగిద్దాం. ఒక్కసారి, మా దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించగలిగిన మోకరించండి, వీలైన వాళ్ళు మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఒక్కసారి లెట్ us సరెండర్ అవర్ సోల్స్ టు అవర్ షెపర్డ్. మన ఆత్మల కాపరికి మన యొక్క ఆత్మలను అప్పగిద్దాం. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ నామమును బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా. మీ కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈరోజు నా ఆత్మను నీకు మరొకసారి అప్పగిస్తున్నాను. ఆత్మల కాపరి మా అధ్యక్షుడా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచండి. ఇదిగో ఏకీభవించి ఈ దినమా అందరం చేతులు పైకెత్తుదాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా చేతులు మీ వైపు చాపి, ఇదిగో కాపరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, లేమి, కొదువ, అక్కర, అవసరత అవేవి నేను అనుభవించను, తృప్తి పొందుతాను నాయన. మీ కాపరిత్వాన్ని బట్టి మేము తృప్తి పొందుతున్నాం. ఈ రోజున సురక్షితంగా ఉన్నాం. ఈ రోజున గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవా మీకు వందనాలు. నా ప్రాణమునకు సేద తీర్చువాడా మీకు వందనాలు. ఇదిగో నా తృప్తి ఎక్కడ లేదు నాయన. ఎందులో తృప్తి లేనటువంటి నన్ను ఈరోజు మీ వాక్కు చేత దర్శించినందుకు మీకు వందనాలు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని ప్రకటించేంత ధన్యకరమైన భాగ్యమును నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. రక్షణార్థమైన, జీవార్థమైన మారు మనస్సు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. నేను సారీ, నన్ను క్షమించు ప్రభు అని మొరపెడితే నా ప్రార్థనకి జవాబు అనుగ్రహించి క్షమాపణను నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదన్న ఈ యొక్క వాక్యం వినడానికి, ఇదిగో ఈ యొక్క సావసలో ఉండడానికి ఏకీభవించి కూడి వచ్చిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఇదిగో మీ కాపరిత్వపు దీవెనలు మీ బిడ్డలు స్వయంగా అనుభవించి తాకి రుచి చూచి తెలుసుకొందురుగాక. యెహోవా నా కాపరి అనే మాటను అనుభవిస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఈ వారమంతా అనుభవించుదురుగాక. మేము విన్న 4 మాటలు మా హృదయాల్లో స్థిరపరచబడునుగాక. నిరంతరం వాటి గురించినటువంటి ధ్యానము, వాటి గురించిన ధ్యాస, వాటి గురించినటువంటి అవగాహన, ఆలోచనే మా హృదయాల్లో నింపబడి ఉండునుగాక. దేవా విత్తబడిన విత్తనాలు ఎత్తుకొని పోకుండా ఇదిగో అవి భద్రపరచబట్టుకు కృపద ఇచ్చేయండి ప్రభు. మీకు వందనాలు. కంచె కాపుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. కంచెగల తోటలో
ఇదిగో మీ బిడ్డలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రాకారం కలిగిన పట్టణాల్లో మీ బిడ్డలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము. వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. మీ సమస్తమైన ఆధిపత్యం, అధికారమును, సార్వభౌమత్వానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. వందనాలు, స్తోత్రం నాయన. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపడును గాక. ఎవరెవరైతే ఈ రోజున అస్వస్థతో ఇక్కడ ఉన్నారో, సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది ఇప్పుడే మీ బిడ్డలకు కలుగునుగాక. వారు పొందిన, ఇదిగో క్రీస్తు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, తప్పిపోయిన తిరిగి వచ్చి ఆత్మల కాపరికి అప్పగించుకున్న ప్రతి గొర్రె స్వస్థత అనుభవించునుగాక. ప్రతి గాయము కట్టబడునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.